తెలంగాణ రాజకీయాల్లో కవిత వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఆమె డాటర్ ఆఫ్ కేసీఆర్ కాబట్టి. అంత ప్రాముఖ్యత. ఒకేసారి ఎంపీగా మరోసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆమె తెలంగాణ జాగృతి పేరుతో ఉద్యమ కాలంలో కొన్ని కార్యక్రమాలు చేసుండొచ్చు, కానీ ఆమె లీడర్షిప్ క్వాలిటీస్ అయితే నిరూపించుకునేలా ఈ మొత్తం రాజకీయ ప్రయాణంలో బలమైన ముద్ర అయితే వేయలేకపోయారన్నది వాస్తవం. ఇక ఆమె మీద వేటు పడింది అన్న దాని మీద భూమి ఆకాశం దద్దరిల్లేలా చర్చలు జరుగుతున్నాయంటే ఆమె దిగ్గజ నాయకురాలా అని కాదు, కేసీఆర్కి పేగుబంధం అని అర్థం చేసుకోవాలంటున్నారు. కవితను లైట్ తీసుకోవాలని మొదట్లో బీఆర్ఎస్ అధినాయకత్వం చూసింది, కానీ ఆమె మాత్రం తన మీద యాక్షన్కి పెద్దలు దిగేంత వరకు లాగారు. ఆ సంగతి వారికి అర్థమైనా ఎందుకులే వేటు అని కొంత తగ్గి వ్యవహరించారు. చివరికి అదే కొంప ముంచింది అంటున్నారు. కవిత తాజాగా చేసిన ఆరోపణలైతే బీఆర్ఎస్ కూసాలే కదిలించాయంటున్నారు. ఆమె కేసీఆర్ దేవుడు అంటూనే తనకు ఆ పార్టీలో గిట్టని వారి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు అని చివరికి మొత్తం బీఆర్ఎస్ పార్టీకే చుట్టుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగింది అన్నది ఆమె డిక్లేర్ చేశారు అంటున్నారు. అది జనంలోకి చాలా వేగంగా వెళ్లిపోయిందని భావించిన మీదటనే ఆలస్యంగా మేలుకున్న బీఆర్ఎస్ అధినాయకత్వం ఆమె మీద వేటు వేసింది. అయితే కవిత విషయంలో బీఆర్ఎస్ అధినాయకత్వం ఇంకా కొంత ప్రత్యేకత అభిమానాన్ని చూపించిందా అన్న చర్చ వస్తోంది. ఎందుకంటే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ మాత్రమే చేశారు, ఏకంగా బహిష్కరించలేదు. అలా బహిష్కరించినట్లయితే ఆమె ఏ రోజున తిరిగి పార్టీలో చేరే ఛాన్స్ ఉండేది కాదు అంటున్నారు. అందువల్ల ఆమెకు ఆ ఛాన్స్ ఇంకా ఇచ్చారు అని అంటున్నారు. ఎందుకంటే ఆమె కేసీఆర్ కుమార్తె కావడమే అని చెబుతున్నారు. ఇక కవిత ఏదో ఆవేశంలో ఆగ్రహంతోనో తనకు తెలిసిన విషయాల మీద మాట్లాడుతూ సొంత పార్టీ వారి మీద, కుటుంబీకుల మీద తీవ్ర విమర్శలు చేశారు అనే నిజం ఆమె భావించడం వల్లనే ఘాటుగా వారి మీద విరుచుకుపడ్డారు. అయితే ఆమె తప్పు తెలుసుకుని తిరిగి వెనక్కి వస్తే కారు డోర్లు తెరిచే ఉండొచ్చు అన్న సంకేతాలను అయితే ఇచ్చేలాగానే సస్పెండ్తో సరిపెట్టారా అన్న చర్చ ఉంది. రాజకీయాల్లో విడిపోయినంత సులువుగా కలిసేది ఉండదు. మహారాష్ట్రలో చూస్తే దాదాపుగా 20 ఏళ్ల తర్వాత ఠాక్రే బ్రదర్స్ తాజాగా కలిశారు. ఈ 2 దశాబ్దాల పాటు ప్రత్యర్థులుగానే మెలిగారు. ఇక ఏపీలో చూస్తే వైఎస్ఆర్ ఫ్యామిలీ అన్నా చెల్లెళ్లు కలహించుకుంటున్నారు. ఇప్పుడు అది కాస్త బీఆర్ఎస్కి పాకింది. ఆమె మనసు మార్చుకునేలోగానే ఆమె మీద బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడి గాయపరిస్తే ఆమె సమీప భవిష్యత్తులో బీఆర్ఎస్ ముఖం చూడకపోవచ్చు అంటున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్లో ఒక రాజకీయ సంక్షోభానికి మాత్రం కవిత కారణం కావడం విశేషం.